నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే మరి కేటీఆర్, హరీష్ రావు గారు మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే కార్యక్రమం పెట్టుకొని మరి ప్రజల మీద కపట ప్రేమతోని చూపించుకుంటూ నటన చేస్తున్నారు. మూసీ నది గురించి గత ప్రభుత్వము కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏం మాట్లాడిండో ఒకసారి ఆ పాత రికార్డులన్నీ చూస్తే తెలుస్తుంది. అప్పుడు వారు అసెంబ్లీలో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం మాట్లాడిండు, ఆనాడు మంత్రిగా ఉన్న కేటీఆర్ కూడా ఏం మాట్లాడిండో పూర్తిగా ప్రజలకు తెలుసు, మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు. రికార్డు చూస్తే, పాత రికార్డు మొత్తం చూస్తే కనపడుతుంది. అది మరిచిపోలే తెలంగాణ ప్రజలు. మూసీ నది అనేది మంచి కార్యక్రమము. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొని ఏ ప్రభుత్వాలు వచ్చినప్పుడు కూడా చెయ్యలేని పని ఇప్పుడు నేను చేస్తాను ఖచ్చితంగా. ఆ మూసీ నది పక్కకు ఉన్నటువంటి నిరుపేదలు, మధ్యతరగతి పేదలు వాళ్ళందరినీ వాసన రాకుండా చేసి వాళ్ళందరికీ మరి అక్కడి నుండి కదిలించి మంచి ప్లేస్లో వాళ్ళకు ఇండ్లు కట్టియాలనే ఆలోచనతోని ముఖ్యమంత్రి గారు ముందుకు పోతున్నారు. ఇది వాస్తవం. ఇది ఎప్పటి నుండి వస్తుంది. టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా మాట్లాడారు, కానీ వాళ్ళు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేయలేకపోయిండు. ఆనాడు 10 ఏళ్ళు పరిపాలన ఉండి అది చేయలేకపోయినారు వాళ్ళు. ఆనాడు అసెంబ్లీలో కూడా మాట్లాడిండు ఆనాడు కేసీఆర్ గారు, కేటీఆర్ మాట్లాడాడు, కానీ అది వాళ్ళు చేయలేకపోయిండ్రు మూసీ నది అనేది. మరి ఎన్నోసార్లు మాట్లాడారు. దాన్ని చుట్టుపక్కల అటువైపు ఇటువైపు పేదలు ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు. ఆ వాసనల్లో వాళ్ళు మూలిగిపోయిండ్రు, అక్కడ ఇబ్బంది పడ్డరు, అనారోగ్యం పాలైండ్రు. అది గుర్తించవలసిన అవసరం ఉంది కదా. అందుకోసమే కాంగ్రెస్ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ కార్యక్రమం, మూసీ నది కార్యక్రమాన్ని ఖచ్చితంగా చెయ్యాలి అనే లక్ష్యంతో ముందుకు పోతున్నాడు. అందుకోసమే ఇరువైపులా, ఆ మూసీ నది ఇరువైపులా ఉన్నటువంటి పేదవాళ్ళ కోసం, మధ్యతరగతి వాళ్ళ కోసం ఖచ్చితంగా వాళ్లకు ఇండ్లు కట్టించే కార్యక్రమం, భూమి కేటాయించి అందులో ఇండ్లు కట్టియాలనే లక్ష్యంతో ఉన్నాడు. వాళ్ళకు నష్టపరిహారం కూడా చెల్లించాలని లక్ష్యంతో ఉన్నాడు. అవన్నీ చేస్తున్నారు ప్రభుత్వ అధికారులు. రెండవది,
ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ గాంధీ విగ్రహాన్ని పెడితే వీళ్ళకి ఇంత ఏడుపు ఏందో అర్థం కావడం లేదు. 5,000 కోట్లతో పెడుతున్నది ప్రజల మీద తప్పుడు ప్రచారం చేస్తున్నాడు కేటీఆర్. ఆయన నోట్లకి వెళితే అబద్ధం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, మా ముఖ్యమంత్రి గారిని బదనాం చేయాలనే లక్ష్యంతోనే ముందుకు పోతున్నారు. కానీ ప్రజలు బాగుండన్న లక్ష్యం ఆయనకు లేదు. ఎందుకంటే 10 ఏళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడే ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన అప్పుడు రాలేదు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేయబోతే మీరు ఎందుకు చేస్తున్నారు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బదనాం చేసే కార్యక్రమం పెట్టుకున్నాడు. అసలు వాస్తవానికి గాంధీ విగ్రహాన్ని, ఆ మూసీ నది పక్కకు గాంధీ విగ్రహాన్ని పెట్టడానికి 200 కోట్లు మొత్తం దాని ఖర్చంతా. దాని చుట్టూ పార్కు, ఫెన్సింగు అన్ని కలుపుకుంటే 200 కోట్లు దాని ఖర్చు. కానీ ఇప్పుడు కేటీఆర్ ఏమని బదనం చేస్తున్నాడు? 5,000 కోట్లు. ఏమయ్యా అది ఏంటి? నోరా మోరా ఏంటిది? ఏం మాట్లాడుతున్నావు? అది 5,000 కోట్లతోని విగ్రహాన్ని పెడతారా ఎవరన్నా? ఈ ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ ఎవరైనా పెట్టారా? అంటే మీరు చేసిన దోపిడీ ఇప్పుడు వీళ్ళు కూడా చేస్తారు, కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చేస్తున్నానికి అనుకుంటున్నావా? అలాంటి మాటలు మాట్లాడదు. గాంధీ విగ్రహాన్ని పెట్టడానికి మూసీ నది పక్కకు మొత్తం ఖర్చంతా పార్కుతోని సహా, ఫెన్సింగు, చుట్టూ డిజైన్, విగ్రహంతోని సహా 200 కోట్లు మాత్రమే. మరి ఆయన ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన మహానుభావుడు. మరి మహాత్మా గాంధీ ఈ దేశ ప్రజల కోసం 30 ఏళ్ళు పోరాటం చేసిన మహానాయకుడు. మరి ఆ నాయకుని విగ్రహం పెట్టకూడదా? ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన నాయకుడిని విగ్రహం పెట్టకూడదా? అది చెప్పాలి కేటీఆర్ గారి, బయట ప్రజలకు చెప్పాలి. దాన్ని రాద్ధాంతం చేస్తున్నాడు. అంటే మూసీ నదిని క్లీన్ చేసి, మూసీ నది టూరిజం ప్లేస్ చేయడము, మూసీ నది మొత్తం డెవలప్ చేయడము కేటీఆర్కి కానీ కేసీఆర్కి కానీ హరీష్ రావు గారి ఇష్టం లేదు. అంటే పేదోళ్ళు, మధ్యతరగతులు అక్కడనే ఆ వాసనలో అక్కడనే అనారోగ్యంతో చచ్చిపోవాలనే ఆలోచన చేస్తున్నారు వాళ్ళు. అంటే డెవలప్ కాకూడదు హైదరాబాదు. అలాంటి ఆలోచన, దుర్మార్గమైన ఆలోచనతోని కేటీఆర్ ఉండి కపట ప్రేమ చూపిస్తుండ, ప్రజలంటే పరామర్శిస్తుండట. ఏమైందే 10 ఏళ్ళు ఏం బిక్కినావు? మరి నువ్వు 10 ఏళ్ళు ఏం చేసినావు? మరి నువ్వు చేయలేదు. ఎన్నోసార్లు అసెంబ్లీలో మాట్లాడారు కదా, మీరెందుకు చేయలేదు? మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా తెలంగాణ ప్రజలు మీ కుటుంబాన్ని నమ్మే పరిస్థితులు లేరు. నువ్వు ఎన్ని జిమ్మిక్కులు చేయి. కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు అస్సలు మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితులు లేరు. ఆ బీఆర్ఎస్ అనేది లేదు. ఆ బీఆర్ఎస్ను ఎన్నడో పాతరేసిండ్రు. ఇక దాని గురించి తెలంగాణ ప్రజలు మరిసిపోయిండ్రు. నేను చెప్పడే కాదు, నీ సొంత చెల్లె కవితనే చెప్తుంది. అది గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాం. అయితే ఇంకో రెండో విషయం, మరి గౌరవనీయులు పెద్దలు మందకృష్ణ మాదిగ గారు మరి ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనం చేసే కార్యక్రమం, కాంగ్రెస్ పార్టీని బదనం చేసే కార్యక్రమం పెట్టుకున్నట్టు కనపడుతుంది. మందకృష్ణ మాదిగ గారి మీద నాకు గౌరవం ఉంది, ప్రేమ ఉంది. నేను కలిసి పనిచేసిన ఒక ఉద్యమకారునిగా చెప్తున్నా. నా గురించి మందకృష్ణకు పూర్తి స్థాయిలో తెలుసు. నేను కూడా ఎంత కష్టపడ్డాను, ఎంత ఈ జాతి కోసం
ఈ వర్గీకరణ కావాలి, ఈ జాతి ప్రయోజనాల కోసం ఎంత కష్టపడ్డను, ఎంత ఉద్యమం చేసినో కృష్ణన్నకు కూడా తెలిసి విషయం అంతా. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను మాట్లాడుతున్నా, అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు. ఇయల్లో మందకృష్ణన్న ఒక్కసారి నువ్వు గుర్తుపెట్టుకోవాలి, నేను మీడియా ద్వారా నేను తెలంగాణ దళిత సామాజిక వర్గాలకు ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అన్న, ఇది మాదిగ దండోరా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనేది ఎక్కడ మొదలైంది? మాదిగ దండోరా అనేది ఎక్కడ మొదలైంది? నువ్వు పెద్దవాడివి, నేను ఒప్పుకుంటా. కానీ వాస్తవానికి ఇది పుట్టినప్పుడు నాకు తెలుసు, నీకు తెలుసు. ఈ మాదిగ దండోరా అనే నామకరణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనేది ప్రకాశం జిల్లా ఒంగోలులో స్థాపింపబడ్డది. అక్కడ పుట్టింది, అక్కడ పుట్టింది. ఇది ఎక్కువ శాతము ఆంధ్రలో అణిచివేతకు మాదిగ ఉపకులాలు అణిచివేతకు గురైనవి ఎక్కువ శాతం. అప్పుడు తెలంగాణలో మాదిగ దండోర కానీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి కానీ ఇక్కడ స్పందన లేదు. ఎప్పుడో 1994లో ప్రకాశం జిల్లా ఒంగోలులో పుట్టినటువంటి మాదిగ దండోర, దాని ఫౌండర్ నిర్మాత అంతా కూడా విజయ్ కుమార్ గారు. దాని తర్వాత కృపాకర్, తర్వాత అన్న మిమ్మల్ని తెలంగాణ బిడ్డవని, నువ్వు కూడా అక్కడనే ఉన్నావు, ప్రకాశం జిల్లాలో ఉన్నావు కాబట్టి కేజీ సత్యమూర్తి గారి దగ్గర అక్కడ నువ్వు ఉన్నావు కాబట్టి మీరందరినీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి విజయ్ కుమార్ గారు దాని నుండి తప్పుకున్నాడు కాబట్టి మాదిగ దండోలో నేను రాష్ట్ర వ్యాప్తంగా తిరగలేను అని అన్నాడు కాబట్టి నీవు అధ్యక్ష పదవి తీసుకొని ఆ ఉద్యమాన్ని మాదిగ దండోరుడు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని నువ్వు ముందుకు తీసుకొని పోయినావు, దాంట్లో సందేహం లేదు. ఎందుకు ఇది ఆంధ్రలో పుట్టవలసి వచ్చింది అంటే పూర్తిగా అణిచివేతకు గురైనటువంటి ఈ జాతులు ఎక్కువ శాతం అణిచివేతకు గురైంది ఆంధ్రలోనే, తెలంగాణలో కాదు. ఆంధ్రలో మొదలైనటువంటి ఉద్యమం తెలంగాణ మొత్తం వచ్చే వరకు 1999-2000 సంవత్సరం అయింది. అక్కడనే బహిరంగ సభలు, అక్కడనే మీటింగ్లు అయినాయి. అవిటిని చూసి తెలంగాణలో ఉన్న మాదిగలు కూడా స్పందించారు, మాదిగ ఉపకులాలు స్పందించాయి. ఇది వాస్తవం. ఇది మీడియా మిత్రులకు నేను తెలియజేస్తున్నది, మీ ద్వారా ప్రజలకు కూడా తెలియాలి. అయితే ఇది 30 ఏళ్ల పోరాటం. 30 ఏళ్ల పోరాటంలో అటు ఆంధ్ర ఇటు తెలంగాణ మాదిగ ఉపకులాలు నష్టపోయినటువంటి జాతులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేశాయి. ఉద్యమాలు చేసుకుంటూ 30 ఏళ్ళు పోరాటం చేశారు. దానికి నువ్వు నాయకత్వం వహించడం దాంట్లో సందేహం లేదు. మందకృష్ణ మాదిగన్న అన్న, సరే ఎన్ని అడదొడుకులు వచ్చినాయి, ఎంతమంది చనిపోయారు వర్గీకరణ కోసం, ఎన్ని కుటుంబాలు నష్టపోయినాయి, ఎంతమంది జైలుకి వెళ్ళారు, ఎంతమందికి నష్టం జరిగిందో ఇది అందరికి తెలిసిన విషయమే, నేను కొత్తగా చెప్పడం అవసరం లేదు. అయితే ఈ వర్గీకరణ మాదిగ దండోరా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమం చేస్తున్న తరుణంలో ఇది 99లో ఎవరు నిర్ణయం తీసుకున్నారు? చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేస్తానని చెప్పి వర్గీకరణ చేశాడు. దానికి ఆర్డినెన్స్ తీసుకొచ్చాడు, వర్గీకరణ చేశాడు. చేస్తే దానికి మాల సోదరులు కోర్టుకు పోయారు. దాంట్లో కోర్టులో కొట్టుడు పోయింది. ఆ విషయం పక్కకు పెట్టండి. కానీ ఇది ఎవరు చేశారో? చంద్రబాబు నాయుడు గారు ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆ ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదేలకు న్యాయం ఆ సంవత్సరం మాత్రం చేశాడు, దాంట్లో సందేహం లేదు. మరి ఈ 30 ఏళ్ళ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళింది. పంజాబ్ నుంచి వెళ్ళి, పంజాబ్ అక్కడ ఉన్నటువంటి
చమాస్ అంటే మాదిగలు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము, మరి అక్కడ సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. దాంట్లో మనం కూడా యాడ్ అయినాం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చాది. జడ్జిమెంట్ వచ్చినాక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమని వచ్చింది? ఆయా రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకోవచ్చు, వర్గీకరణ చేసే అధికారం వాళ్ళకుంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకొని వర్గీకరణ చెయ్యొచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. తీర్పునిచ్చిన రోజే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలే. అది గుర్తుపెట్టుకోవాలి కృష్ణన్న. ఈ విమర్శించే నాయకులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి సోదరులారా. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే అటువంటి వాళ్ళందరూ కూడా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శించే వాళ్ళందరికీ కూడా చెప్తున్నా నేను, విమర్శ చేసే ముందు ఆత్మవిమర్శ కూడా చేసుకోవాలంటున్నా. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన రోజే సేమ్ డే అసెంబ్లీలో ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వెంటనే అక్కడ చెప్పాడు, నేను వర్గీకరణ చేస్తున్నా, నిండా అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. మరి ఆ విధంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఎవరన్నా ప్రకటించారా? పోనీ ఇటు ఆంధ్రకు పోతే ఏ చంద్రబాబు నాయుడు గారు అయితే మొదలు వర్గీకరణ ఆర్డినెన్స్ తీసుకొచ్చాడో మరి అయినా ప్రకటించాడా? అది చెప్పాలకి ఇష్టం. నువ్వే దయచేసి నువ్వే చెప్పు. మరి ఎవరు ప్రకటించలేదే? కాంగ్రెస్ ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకున్నది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని నిన్ను అసెంబ్లీలో సుప్రీంకోర్టు అక్కడ జడ్జిమెంట్ చెప్పగానే సేమ్ డే సేమ్ గంటలో జడ్జిమెంట్ అయిపోయింది. ఇక్కడ గంటలో నిర్ణయం తీసుకొని ప్రకటించాడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి అంత పెద్ద నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నువ్వు విమర్శిస్తున్నావు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నావు అంటే అది సరి అయింది కాదు అని అంటున్నా నేను. ఆయన మాట ఇచ్చిన ప్రకారం అసెంబ్లీ తీర్మానం చేశాడు. అంతకుముందు క్యాబినెట్ తీర్మానం జరిగింది, అసెంబ్లీ తీర్మానం చేశాడు, వర్గీకరణ చేయడం జరిగింది. వర్గీకరణ చేసి వర్గీకరణను అమలు చేస్తున్నాడు తెలంగాణ రాష్ట్రంలో. మళ్ళా మీరు ఏమని ప్రెస్ మీట్ పెడుతున్నావు? రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి మాదిగలను మోసం చేశాడు, మాదిగలను దగా చేశాడు, కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకుంటలేదు. ఏంటి పట్టించుకోవాలి? 30 ఏళ్ల పోరాటంలో ఏ ముఖ్యమంత్రి కూడా నిర్ణయం తీసుకోలే. అలాంటి నిర్ణయం రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు మాదిగల పక్షాన, మాదిగ ఉపకులాల పక్షాన నిర్ణయం తీసుకొని నేను వర్గీకరణ చేస్తున్నా చెప్పినటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. దేశంలో ఏ రాష్ట్రాలు కూడా వర్గీకరణ చేయలేదు ఇప్పటి వరకు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ చేశాడు. ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలకు, మాదిగ ఉపకులాలకు ఈ జాతులు బాగుపడడం కోసం వర్గీకరణ జరిగింది. ఈ జాతులు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా డెవలప్ అవడం కోసం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ చేశాడు. అది గుర్తుపెట్టుకోవాలంటున్నా. తిన్నింటి వాసాలు లెక్కబెట్టుడు ఎట్లా? అన్నం పెట్టినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మరి ఆయన విమర్శిస్తే ఎట్లా? తిన్నది కూడా మర్చిపోకూడదు కదా. మనము అన్నం తిన్నాము, మర్చిపోకూడదు. ఇది జాతి ప్రయోజనాలు, ఇది మొత్తం యావత్ తెలంగాణ జాతి ప్రయోజనాలు. మాదిగలు, మాదిగ ఉపకులాలు, దళితులందరికీ ఉపయోగపడేటువంటి పని చేశాడు, వర్గీకరణ చేశాడు. అందరికీ సామాజిక న్యాయం, అటు మాలలకు, మాల ఉపకులాలకు, ఇటు మాదిగలకు, మాదిగ ఉపకులాలకు అందరికీ సామాజిక న్యాయం జరిగింది కదా. అంటే మన వ్యక్తిగత
ప్రయోజనాల కోసం ముందు కాదు, ఈ జాతి ప్రయోజనాలు ముఖ్యము అంటున్నా. ఈ జాతి ప్రయోజనాలు జరిగే అమలైనవి కదా, ఈ జాతి ప్రయోజనాలు చేసింది కదా, ఈ జాతికి ప్రయోజనాలు జరుగుతూ అందరికి జరిగినట్టే కదా. అది ఎందుకు మరిచిపోయి మాట్లాడుతున్నామని నేను అడుగుతున్నా. ఒక్కటి అన్నా, ఎందుకన్నా పక్క పొంట మహారాష్ట్ర ఉంటుంది, అక్కడ బీజేపీ ప్రభుత్వం, అక్కడ ముఖ్యమంత్రి, అక్కడ కూడా చెమార్స్ ఎక్కువనే ఉన్నారు కదనంటే, చెమార్స్ ఎక్కువనే ఉన్నారు కదా అక్కడ. మరి అక్కడ ఎందుకు వర్గీకరణ చేస్తున్నాడు? అదెందుకు అడుగుతలేవు నువ్వు? పక్క పొంట ఆంధ్రలో మొదలైనటువంటి ఉద్యమం ఇది. నేను ఇప్పటిదాకా చెప్పిన మీకు, ఆంధ్రలో మొదలైన ఉద్యమము, ఆంధ్రలో పుట్టింది మాదిగ దండోర అనేది. అక్కడ మాదిగలు మాదిగ ఉపకులాలకు నష్టం జరుగుతుంది, ఎక్కువ అన్యాయం జరిగింది అక్కడ. మరి అక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు వర్గీకరణ చేస్తలేవు, ఎందుకు ఆలస్యం చేస్తున్నామని ఎందుకు అడుగుతలేవు కృష్ణ నువ్వు? ఇదేందన్నా కక్ష గట్టి మాట్లాడినట్టున్నది ఇది. అంటే కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని బదనాం చేసే కార్యక్రమం చేస్తున్నావు తప్ప ఇది మంచిది కాదు అంటున్నా. అన్నం పెట్టిన మర్చిపోకూడదన్నా, అది మంచి జరగదు ఎవరికి, అది గుర్తుపెట్టుకో. అది నా తత్వం అన్నా. ఎవరన్నా అన్నం పెడితే అది మర్చిపోకూడదనే నా ఆలోచన అన్నా. ఇదేం పద్ధతి? నువ్వు చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రకు, ఆంధ్రలో మకామై అక్కడ ఉద్యమం చేయి, అక్కడ మాదిగ ఉపకులను ఏకం చేయి, అక్కడ వర్గీకరణ చేసినట్టు అక్కడ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురా. గదిని కానీ చేసిన ముఖ్యమంత్రిని, చేసిన ప్రభుత్వాన్ని బదనం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నావు. ఏ చేయనోడు ఏ చేయకపోతావనే అక్కడున్న ప్రజలు మొత్తుకుంటున్నారు కదా. నువ్వు ఎందుకు ఆంధ్రకు అక్కడ మకామేస్తావు? అంటే అక్కడ ఏంది? కూటమి ప్రభుత్వం, బీజేపీ, అక్కడ తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ, అంటే కూటమి. అక్కడ బదనం చేయకూడదు. ఒకవేళ బీజేపీ పక్షాన ఉన్నవంటే డైరెక్ట్గా చెప్పేసేయండి అన్నా. ఇట్లెందుకు బదనం చేయాలి? అంటే మాదిగల్ని ఇట్లా బదనం చేస్తే బీజేపీ పార్టీలకి ఇట్లా వస్తారని ఇట్లా అనుకుంటున్నావా? తప్పన్నా. బీజేపీ పాలిత రాష్ట్రాలలో అన్నా గుర్తుపెట్టుకోండి, బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఇప్పటి వరకు వర్గీకరణ గురించి ఏ ముఖ్యమంత్రి మాట్లాడడం లేదు. అసలు పట్టించుకుంటలేరన్నా నిన్ను, ఎవడు పట్టించుకుంటలేడు. భారతదేశంలో ఉన్న బీజేపీ పాలిత రాష్ట్రాలలో నువ్వు మాట్లాడింది కానీ, నీకు నిజంగానే బీజేపీ మీద ప్రేమ ఉంది కదా, నరేంద్ర మోడీ గారి కోసం నువ్వు పనిచేస్తున్నావు కదా, మరి అన్ని రాష్ట్రాల్లో వర్గీకరణ ఏమని చెప్పు. మహారాష్ట్రలో ఉన్నది, ఉత్తరప్రదేశ్లో ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో చెమార్స్ ఎక్కువ ఉన్నారు, 30% ఉన్నారు చెమార్స్ ఉత్తరప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో లేకపోతే చెమార్స్ ఎక్కువ ఉన్నారన్నా. మహారాష్ట్రలో ఎందుకు చేస్తలేరు వర్గీకరణ? అక్కడి ముఖ్యమంత్రులు ఎందుకు చేస్తాడు? నువ్వు ఎందుకు అడుగుతలేవు? ఎందుకు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెడతలేవు? ఎందుకు ఢిల్లీలో ఉద్యమం చేస్తలేవు? ఎందుకు నరేంద్ర మోడీ గారిని కలువు, అయ్యా మీ ముఖ్యమంత్రులకు ఆదేశాలు జారీ చేయండి, వర్గీకరణ ఏమని చెప్పండి అని ఎందుకు చెప్తలేవు? నువ్వు తెలంగాణ కన్నా, ఆంధ్ర కన్నా ఎక్కువ ఉత్తరప్రదేశ్లో ఉన్నారు బాధితులు, చెమార్స్. మరి అక్కడ ఎందుకు వర్గీకరణ జరుగుతలేదు? వాళ్ళని అడగకుండా, దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులను అడగకుండా, అంటే బీజేపీలను విమర్శించద్దు, బీజేపీకి అగనిస్ట్గా పోవద్దనే ఆలోచనతోని నువ్వు ఉన్నావు. ఇది వాస్తవం. పక్కపొంట రాష్ట్రం చంద్రబాబు మీద కూడా అగనిస్ట్గా పోకూడదు, అక్కడ ప్రభుత్వాన్ని బదనం చేయకూడదు. ఒక్కటే నీకు లక్ష్యం పెట్టుకున్నావు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనం చేసే కార్యక్రమం పెట్టుకున్నావు. కానీ అది సరైనది కాదు, అది సరైనది కాదు అంటున్నా. నేను మందకృష్ణకు చెప్తున్నా, విమర్శించే సోదరులందరికీ కూడా చెప్తున్నా, నాయనా మొదలు పక్కపొంట రాష్ట్రంలో మీరంతా ఎప్పుడొచ్చారో, ఎప్పుడు ఉద్యమం చేశారో నాకు తెలియదు. మీరు ఎప్పుడొచ్చారో, ఎప్పుడు ఉద్యమం చేశారో సోదరులారా, మీరు కూడా ప్రెస్ మీట్లు పెట్టి బ్రహ్మాండంగా ప్రభుత్వం ఇట్లా చేస్తుంది, రేవంత్ రెడ్డి గారు ఇట్లా చేస్తుంటే కరెక్ట్ కాదు. గత చరిత్రను ఒకసారి గుర్తు చేసుకోండి. పక్కపొంట రాష్ట్రం ఆంధ్రలో వర్గీకరణ జరగలే, అక్కడికి వండి ఉద్యమం చేయండి. ఇక్కడ పక్కపొంట రాష్ట్రం మహారాష్ట్ర జరగలే, చెమార్స్ ఎక్కువ ఉన్నారు. అక్కడ ఎందుకు చేస్తున్నారు? అక్కడ పోయి అడగండి.
మొత్తం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక్క కాడ కూడా పోయి మాట్లాడుతున్నాడు మందకృష్ణన్న. అది గుర్తుపెట్టుకోవాలి మీరంతా కూడా. ప్రెస్ మీట్లు పెట్టి ఆ ప్రభుత్వాన్ని విమర్శించే సోదరులందరికీ కూడా చెప్తున్నా నేను కూడా ఉద్యమం చేసినోన్నే, నేను కూడా ఈ జాతుల గురించి తెలిసినోన్నే, నేను కూడా ఈ జాతులలో పుట్టినోన్నే. అది గుర్తుపెట్టుకోండి. నా కష్టం నా శ్రమ కూడా ఉంది, అది గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వాన్ని మరి ఏం నష్టం చేసింది? ఓకే, నువ్వు అడిగావు పార్లమెంట్లో మాకు ఎంపీ సీట్లు ఇవ్వలేదని అడిగావు, అది సరి అయింది. నువ్వు రాజ్యసభ ఇవ్వలేదని అడిగావు, ఓకే రైట్, అక్కడికి కరెక్టే కావచ్చు. కానీ నువ్వు మా ప్రభుత్వాన్ని విమర్శించేది ఎక్కడిది? అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలలో మాదిగలందరికీ న్యాయం చేస్తున్నాయింది, రాజ్యసభ సభ్యులు ఇచ్చిండ్రైంది, ఇప్పుడు ఎంపీలు ఇచ్చిండ్రు అయ్యింది. లేకుంటే పక్కపొంటి రాష్ట్రంలో ఎన్ని ఇస్తారో ఇప్పుడు చూపించు. కృష్ణన్న గారు పక్కపొంటి రాష్ట్రంలో ఉన్నది కదా చంద్రబాబు నాయుడు గారు, ఎంతమందికి మనలకు రాజ్యసభ సభ్యులు ఇస్తారో అక్కడ అడుగు, ఒకసారి అడగాలి. అక్కడ కూడా అడగాలి కదా నువ్వు. మరి అక్కడ కూడా రావాలి మనకు మన వాటా ప్రకారం. ఇక్కడ మహారాష్ట్ర రావాలి మన వాటా ప్రకారం. అన్ని రాష్ట్రాలను అడగన్నా, అడగడం తప్పని చెప్పడం లేదు నేను. అడుగు మరి అన్ని రాష్ట్రాలను. ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనం చేయడం, మా ముఖ్యమంత్రి గారిని బదనం చేసే కార్యక్రమం మంచిది కాదు అని అంటున్నా. అన్నం పెట్టిన వాళ్ళకు సున్నం పెట్టద్దు అంటున్నా. దయచేసి అన్నం పెట్టిన వాళ్ళకు సున్నం పెట్టద్దు. కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడ కూడా నేనేం తీసుకోలేదు. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ జాతి అంతా రుణపడి ఉంటుంది. అది గుర్తుపెట్టుకో. దళిత జాతి అంతా రుణపడి ఉంటుంది. రేపు బీసీలకు 42% బీసీలకు ఇస్తే బీసీలందరూ కూడా రుణపడి ఉంటారు. అది గుర్తుపెట్టుకో. కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ వాస్తవానికి ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు సోనియా గాంధమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. వర్గీకరణ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ బీసీలకు 42% ఇవ్వబోతున్నది కూడా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇవాళ రేపు ఎస్టీలకు న్యాయం చేయవలసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. అణగారిన కులాలకు న్యాయం చేయవలసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. అది గుర్తుపెట్టుకొని మాట్లాడండి మీరు ఎప్పుడు మాట్లాడినా. అన్న కృష్ణన్న, ఇవన్నిటి కూడా ఆలోచన చెయ్యండి అని చెప్తున్నా నేను. ఆలోచన చేయకుండా ఇష్టం వచ్చినట్టు బదనాం చేస్తే ఇది సరి ఎందుకు కాదు.